ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఆమెను విమర్శించారు. ప్రభుత్వం ఈ విచారణను సీరియస్గా చేయడం లేదని, అసలు దీనిని పూర్తి చేసే ఉద్దేశం ఉందా లేదా అని ఆమె ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ బాధాకరమైన విషయమేనని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎన్నికల పనుల వల్ల తాను బిజీగా ఉన్నానని, విచారణకు మరో తేదీ కేటాయించాలని కేసీఆర్ కోరగా సిట్ సానుకూలంగా స్పందించింది. సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం తనను ఇంటి వద్దే విచారించాలని కేసీఆర్ అధికారులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నోటీసులు ఇచ్చారని ఆమె విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సిట్ విచారణ అసలు సీరియస్గా సాగుతుందా లేదా అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు. అసలు ఈ ఎంక్వైరీని ఎప్పటికి పూర్తి చేస్తారు, తార్కిక ముగింపు ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రకంగా చూసినా బాధాకరమైన విషయమేనని, అయితే దానిని రాజకీయ అస్త్రంగా వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు సిట్ నోటీసుల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తమ ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఆయన సుదీర్ఘంగా చర్చించారు. సిట్ సమర్పించిన నివేదికలోని అంశాలు, విచారణలో అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై వీరు ఒక వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. మున్సిపల్ ప్రచారంపై ఈ ప్రభావం పడకుండా ప్రజల్లోకి వాస్తవాలను ఎలా తీసుకెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. సిట్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నందీనగర్ నివాసంలో విచారణకు హాజరు కావాలని కేసీఆర్ను కోరారు. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో అభ్యర్థుల ఖరారులో తాను బిజీగా ఉన్నానని కేసీఆర్ లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం 65 పైబడిన వారిని పోలీసులు వారి నివాసంలోనే విచారించాలని, తాను పోలీస్ స్టేషన్కు రానక్కర్లేదని లేఖలో గుర్తు చేశారు. కేసీఆర్ విజ్ఞప్తి సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఆయన కోరిన విధంగానే విచారణకు కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించారు. తదుపరి విచారణ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.